హలో అండి. హాయ్ అందరికీ. నేను దుబాయ్‌లో మీ తెలుగు అమ్మాయిని. ఇవాళ వీడియోలో తోటకూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి వచ్చి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఓసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. నేనైతే ఒక కట్ట తోటకూర, అలాగే 4 పచ్చిమిర్చి, చిన్న సైజు అల్లము, వెల్లుల్లి 2, అలాగే చిన్న సైజు టమోటా, చిన్న సైజు ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, అల్లము, వెల్లుల్లి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అలా ఇలా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాము కదా ముందుగా టమోటా ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం లైట్గా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం తోటకూర కూడా మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇసుకుంటుంది కాబట్టి. ఈ తోటకూర వచ్చి దుబాయ్లో వచ్చి ₹1 ఏ ఆకైనా కూడా. మనం తోటకూర కూడా వేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం అలా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చివరిగా కొంచెం చిన్న సైజు చింతపండు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా వేగిన తర్వాత చింతపండు కొంచెం నలిగిన తర్వాత లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇంతవరకు అయితే వాటర్ యూజ్ చేయలేదు. ఇంకా తర్వాత లాస్ట్లో మనము బగారా వేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం వాటర్ మిక్సీలో ఉంటుంది కదా, దాంట్లో కొంచెం కలిపి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బగారా వేస్తున్నాను. బగారా కోసము జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కరివేపాకు లేదనమాట. అలా బగారా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా తోటకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ప్లేట్లోకి అన్నం అయితే తీసుకుంటున్నాను. ప్లేట్లోకి అన్నం తీసుకొని వేడి అన్నం చేసుకొని ఆ వేడి అన్నంలోకి తోటకూర పచ్చడి, అలాగే కోడిగుడ్డు పుల్టా అండి. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చళ్ళలోకి ఏదో ఒకటి నంచుకునేదానికి ఖచ్చితంగా ఉండాలి మనకి. చూసారా, ఈ 2 కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.